మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతున్నప్పుడు అలా చూద్దాం. ఈ అంకెలన్నీ గణనీయంగా కనిపించేటువంటి కాబట్టి చంద్రబాబు నాయుడికి పన్నులు ఆదాయాలు తగ్గితే మరి ఆంధ్రప్రదేశ్ ఎక్కడ దూసుకుపోతుంది, ఏ విధంగా ముందుకు వెళ్ళిపోతుంది అనేటువంటి దానికి సమాధానం చంద్రబాబు నాయుడు గారికి చెప్పాలి. ఇకపోతే తలసరి ఆదాయం విషయం, పర్ క్యాపిటల్ విషయంలో చంద్రబాబు నాయుడు చెప్పేటువంటి విషయాలు ఎక్కడ ఈ ప్రపంచంలో ఎక్కడ జరగనటువంటి విషయాలు చంద్రబాబు నాయుడు ఈ రోజు వదిలేస్తున్నాడు. అరే ఒకసారి నాకు ఆలోచన, ఆయన పాపం ఏదో ఆర్థిక రంగ నిపుణుడు నేనని చెప్పుకుంటాడు. నాకు తెలిసినంత వరకు ఆయన ఇంటర్మీడియట్ ఏదో తెప్పాడు, మళ్ళీ ఏదో డిగ్రీ పాస్ అయ్యాడు, ఏదో కింద మీద పడి. సరే ఆర్థిక పాఠాలు ఆయన చూసి నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందంటే అంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటి లేదు. ఆయన ఏం చెప్తున్నాడు, ఏడాదికి 15% వృద్ధి సాధిస్తామని చెప్పి కోతలు కోసాడు. జనాలకేమో ఇస్తానని ఇవ్వకుండా వాతలు పెడతా, నిన్నేమో ఎక్కడ లేనటువంటి కోతలు 15% వృద్ధి రేటు సాధిస్తానని చెప్పి కోతలు కోసి వెళ్ళిపోయాడు. ఈయన ఎక్కడా లేనటువంటి వృద్ధి రేటు నేను సాధిస్తానని చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే ఇటువంటి మాటలు ఎవరు మాట్లాడలేరు. ఆర్థిక రంగాన్ని గురించి తెలిసినటువంటి వాళ్ళు కానీ, విశ్లేషించేటువంటి వాళ్ళు కానీ, దాని మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు కానీ, పరిపాలనలో బాధ్యతాయుతంగా వ్యవహరించేటువంటి వ్యక్తులు ఎవ్వరూ కూడా 15% ఆర్థిక వృద్ధి సాధిస్తామని చెప్పి మాట్లాడేటువంటి మాటలు మాట్లాడరు. చంద్రబాబు నాయుడు ఏం చెప్తాడంటే నా గోల్ చాలా దూరంగా చాలా హై రేంజ్ లో పెట్టుకొని ఉంటాను నేనని చెప్తాడు. అందుకని విజన్ 2020 పోయింది కదా, మళ్ళీ 2047కి లెక్కేసుకొని ఉన్నాడు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఎందుకంటే ఈ మాట చెప్పామంటే చంద్రబాబు నాయుడు మాత్రమే చెప్పగలరు, ఎవరు చెప్పలేరు. అందుకనే స్విట్జర్లాండ్కి చెందినటువంటి మినిస్టర్ ఒకసారి గుర్తు చేస్తే పాస్కల్ అని చెప్పాడు, ఇలాంటి వ్యాఖ్యలు చేసేటువంటి వాళ్ళని మా దేశంలో జైల్లో వేస్తారని చెప్పాడు. తప్పుదారి పట్టించేటువంటి ఇటువంటి వ్యాఖ్యలు, అనాలోచితమైనటువంటి వ్యాఖ్యలు, అసంబద్ధమైనటువంటి వ్యాఖ్యలు చేసేటువంటి వాళ్ళని మా దేశంలో అయితే జైల్లో పెడతారు అని చెప్పినటువంటి సందర్భం ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. దానికి సంబంధించి చంద్రబాబు చెప్పాడు, వ్యవసాయానికి సంబంధించి 15.86% వృద్ధి నమోదైంది. ఈ రాష్ట్రంలో గడిచినటువంటి 7 నెలల్లో రైతులు ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డారో తెలుసు. రైతులకు నువ్వు చెప్పినటువంటి పెట్టుబడి సాయం అన్నదాత సుఖీభావ ఇస్తానని చెప్పావు, ఇవ్వలేదు. 2 సీజన్లు ఇవ్వలేదు. రైతులకు సంబంధించి పండించినటువంటి పంటకి పెట్టుబడి, దానికి సంబంధించినటువంటి పెట్టుబడి కూడా రాలేదు కొన్ని దగ్గరలో. పాపం వాళ్ళకి కనీస మద్దతు ధర లేకుండా నష్టపోయారు. ఉన్నటువంటి బీమా ఎత్తేసావు, దాని ద్వారా నష్టపోయారు. ఇటు బీమా రాక, పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర లేక, ఒక పక్క నువ్వు చెప్పినటువంటి ఆర్థిక సహాయం అన్నదాత సుఖీభావ 20,000 ఇస్తానని చెప్పి నువ్వు ఎగ్గొడితే గణనీయంగా వృద్ధి సాధించారంటే నువ్వు రైతుల దగ్గరికి వెళ్ళి ఆ మాట చెప్తే రైతులు నిన్ను కడిగి వదిలిపెడతారు తప్ప మామూలుగా వదిలిపెట్టరు. కాబట్టి ఏదో ఒకటి నోటుకు వచ్చినటువంటి తెప్పి ఈరోజు ఒక పక్క రైతులు దిగులు పడిపోయారు. ఇప్పుడు వచ్చేటువంటి సాగేటువంటి పంటలు కూడా వ్యాధులతో ఈరోజు దిగుబడి తగ్గిపోయేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరలా కూడా పెరిగేటువంటి పరిస్థితులు కూడా కనిపించడం లేదు. తమ ఆయంలో అతివృష్టి అనావృష్టి తప్ప రైతులు ఎప్పుడు సంతోషంగా ఉండేటువంటి పరిస్థితులు ఉంది. ఎండిపోవడమా లేకపోతే వర్షాలు పడి చెడిపోవడమా, రెండే. కాబట్టి ఈ రోజు అటువంటి పరిస్థితుల్లో రైతులు కింద మీద ఇబ్బందులు పడుతుంటే దానికి సంబంధించి ఒకటేసారి 15.86% వృద్ధి నమోదైపోయింది నా హయాంలో అని చెప్పి ఒక రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. కాబట్టి ఇవన్నీ కూడా నేను చెప్పేది ఏంటంటే క్యాపిటల్ లేదు, ఇన్వెస్ట్మెంట్స్ లేదు, కన్జంప్షన్ లేదు, కానీ జీఎస్టీపీ మాత్రం పెరిగిందని చెప్పడం అనేటువంటిది నాకు తెలిసి బహుశా చంద్రబాబు నాయుడుకి ఒక్కడికే సరితూగదు, సరిపోతుంది తప్ప ఎవ్వడు ఆర్థిక రంగంలో ఓనామాలు తెలిసినటువంటి వ్యక్తి కూడా ఇంత దారుణమైనటువంటి స్టేట్మెంట్ ఇవ్వడానికి ఓడిగట్టాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి శుద్ధ అబద్దాలు అనేటువంటివి నిన్నటితో అర్థమైపోయింది. దాంతో మళ్ళీ ఇంకో మాట కూడా చెప్పాడు, పిల్లల్ని కనండి, కనీసం 2 లేకపోతే స్థానిక సంస్థలకు సంబంధించి ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా అనర్హులు అని చెప్పు. నువ్వు ఎట్లా చెప్తావు ఆ మాట? నువ్వు ఎంతమందిని కన్నావు?